దేవుని మహిమ కలుగాకండి. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకున్నారండి? ఈరోజు వాక్యం చదివారా? మీరు ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని ధరించి మీ కుటుంబ సభ్యుల దగ్గర ప్రార్థన చేయించండి. రండి, ఈరోజు దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. గళితలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడికయు, వృధాగా అతిశయపడగా ఉందుము. వీళ్ళారా, వృధాగా అతిశయించడం, ఒకరి మీద ఒకరు రేపుకోవడం. ఈ రోజుల్లో చర్చికి వెళ్తున్నారు కానీ, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ, తోటి విశ్వాసుల మీద ఎంతోమంది ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారండి. అయా పాస్టర్ దైవ శాఖం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆమె ఇట్లా చేసింది, ఆయన ఇట్లా అన్నాడండి, ఆమె ఇలాంటిదండి అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇది మంచిది కాదండి. వారిని క్షమించండి, వారి కోసం ప్రార్థించండి. అంతేకాని వారి తప్పుల్ని ఎత్తి చూపించడం నీ పని కాదు. తీర్పు తీర్చుకునే నీకు తీర్పు ఉండదన్నాడు. అలాగనే కొంతమంది అసూయ పడతారు. నీకంటే వెనకాల వచ్చిన వారు ఒకవేళ మంచి ఉద్యోగం పొందుకున్నారా, నీకంటే వెనకాల చదువుకున్న వారు మంచి పొజిషన్కి వెళ్ళిపోయారా, వారిని చూసి అసూయ పడకండి. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మన ఎదుటివారు ఎవరైనా కూడా మనకంటే తక్కువ వారు, మనకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు, మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే వారిని చూసి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభువా, నన్ను ఈ విధంగా దీవించావు, నాకంటే నా సహోదరుని హెచ్చుగా ఉంచినందుకు స్తోత్రం చెప్పాలండి. అప్పుడు ఈ హృదయం ఎవరిలో ఉంటుందో తప్పక వారిని బట్టి యేసయ్య సంతోషపడతారు. కాబట్టి దయచేసి, ఒకవేళ కుటుంబంలో కొంతమంది భార్యాభర్తలు వాదులాడుకుంటారండి, నా వల్లే ఇల్లు జరుగుతుంది అంటుంటారు. వీళ్ళారా, అట్లా కాదండి. ఒకరినొకరు హెచ్చించుకోండి, నీ వల్లండి అని ఒకరొకరు హెచ్చించుకున్నప్పుడు ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది, ఐక్యతగా ఉంటుంది. లేదు, నా వల్లే కుటుంబం జరుగుతున్నది, నా వల్లే నా పిల్లలు పోషించబడుతున్నారు, ఇలాగా వృధాగా అతిశయించకండి, వృధాగా ఒకరి మీద ఒకరు రేపుకోకండి. కుటుంబంలో మనం సమాధానం కలిగి ఉండాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గొప్ప చూసుకొని ఐక్యతతో ముందుకెళ్ళినప్పుడు సహాయం చేస్తారు. కాబట్టి ఉదయకాల వాగ్దానమైన బిడ్డల మీద దేవుని కృప నిల్చును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా, వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. ఉదయకాలన ప్రభువా, ఎంతోమందినైనా అయా తల్లిదండ్రులు తన బిడ్డలను బట్టి దుఃఖిస్తున్నారు నాయన. వారికి వివాహం కావాల్సిన వయసు వచ్చి వివాహం జరగలేదని బాధపడుతున్నారు. యేసయ్య ఈ నెలలో ఒక మంచి సంబంధం ద్వారా వారికి వివాహాన్ని సెట్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ఎంతోమంది నా ప్రభువా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, నాకు స్వస్థత లేదే, నా వ్యాధి ఎప్పుడు తీరుతని బాధతున్నారు. ఇప్పుడే వాగ్దానం వింటున్నప్పుడే యేసు నామములో వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కొంతమందినైనా అదిగో భార్యాభర్తలు విడిపోయి దూరంగా జీవిస్తున్నారు. ఇప్పుడే వారికి అయా మనస్పర్ధలు తీసుకొచ్చిన దెయ్యాన్ని బంధిస్తూ ఏకపరచమని. ఎంతోమంది ఈరోజు ప్రయాణం చేస్తున్నారు రోడ్డు మీద, అయా బస్ స్టాండ్లో అక్కడక్కడన్నా ప్రయాణంలో బిడ్డలకి క్షేమం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.